26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జగన్ హయాంలో అజయ్ కల్లం అవినీతి పీక్స్, ఇవిగో ఆధారాలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, పైగా ఆయన చూడటానికి మంచి శాంతిమూర్తిలాగా, నాకు ఈ లోకంలో పెద్దగా ఆశలేమి లేవు, స్వార్థాలు అనేవి అసలు పనికిరావు అనే ధోరణిలో కనిపిస్తాడు. కానీ వారు చేసిన అవినీతి భాగవతం నేను చెబుతున్నది కాదు, ఏకంగా విజిలెన్స్ అధికారులే బయటపెట్టారు. ఆయన వయసు ఎంతండి? రిటైర్మెంట్ దాటిపోయిన వయసు కదా. ఇంకా ఎందుకు ఏం చేద్దామని వీళ్ళు అంత దోచేసుకొని దాచుకొని, ఎవరికైనా ఎంత కావాలి? ఇప్పటికీ ఆ బ్రీతి పోవట్ల. వీళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా ఏమున్నా, పుట్టేటప్పుడు ఏమైనా వీళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టి రాజుల్లాగా కొన్ని వందల ఎకరాలు ఉంటే, అరే మధ్యలో పోయింది, పోయేటప్పుడు మళ్ళీ 100 ఎకరాలతోనే పోదామని అనుకుంటే పోనీ అది వేరు. అరే రే 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 అసలు వీళ్ళ అవినీతి ఇప్పుడు చిట్టా ఇప్పుడు ఏంటి మీకు తెలియజేస్తా. అదేంటి అంటే చూడండి, పేరు పేదలది, దోచేసింది పెద్దలో. పేదలకు సెంటు పట్టాల కోసం భూములు సమీకరిస్తున్నట్లు చెప్పారు. భీమిలి, భోగాపురం విమానాశ్రయం కారిడార్ లాంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అప్పటికే స్టార్ హోటల్ లాంటి పర్యాటక ప్రాజెక్టులు కేటాయించిన స్థలాలకు సమీపంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వాటిలో మెజారిటీ భూములు అసైన్డ్ రైతులవే. ఆ భూముల్లో లేఅవుట్ వేసేశారు. భూములు ఇచ్చిన రైతులకు వారి వాటా స్థలాన్ని కేటాయించేశారు. కాగితాలపై చూస్తే అంతా పక్కాగా జరిగినట్లే ఉంటుంది. కానీ ఆ లేఅవుట్లలో పేదలకు ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. పోనీ రైతులకు ఇచ్చిన స్థలాలైనా వారి చేతుల్లో ఉన్నాయా అంటే అది లేదు. అన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దలు వారి స్నేహితుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుడుగా ఉన్న అజయ్ కల్లం విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరంలో వేసిన లేఅవుట్లో రైతుల నుంచి ఏకంగా 7,922.5 ఎకరాలు, 5 చదరపు గజాల విస్తీర్ణం గల 15 స్థలాలు కారు చౌకగా కొట్టేశారు. అక్కడ 119 మందికి స్థలాలు కేటాయిస్తే 3 తప్ప మిగతావన్నీ బయటవారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ లేఅవుట్ సముద్ర తీరానికి అభిముఖంగా 220 అడుగుల రహదారికి సమీపంలో ఒబెరాయ్, మేఫిర్ లాంటి హోటళ్లకు కేటాయించిన భూములను ఆనుకొని ఉంది. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని విజిలెన్స్ విభాగం విచారణలో నిగ్గు తేల్చింది. ఇలా అన్నవరంలోనే కాదు, విశాఖ, అనకాపల్లి మండలాల్లో 12 లేఅవుట్లలో పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా కేటాయించలేదు. సో అసైన్డ్ భూములు పేదలు, అణగారినబడిన వర్గాలు, ఆ వర్గాలకి ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములకి వీళ్ళు లాగేసుకుని, ఇందుకే వీళ్ళకి విశాఖపట్నం అంటే కపట ప్రేమ. ఎంతకంటే ఒక పక్కన బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడ పొలాలు భూములు అన్నీ మనవి అనుకోండి. మరి ఏం చేస్తారో నాకు తెలియదు. వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ వయసు 65 అండి. ఇప్పుడు ఆ వాతావరణాలు ఇవన్నీ వీళ్ళు సంపాదించుకొని చేసి ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నారు అనుకుందాం. ఎంత టైం పట్టుద్ది? 3-4 సంవత్సరాలు పట్టుద్దిగా. అంటే 70లోకి వస్తారు. ఇంకెంతకాలం అనుభవిస్తారు? దానికోసం ఇంత అవినీతి అక్రమాలకు పాల్పడాలా? ఇంత దారుణమా? పేదలకు సంబంధించిన భూములు, అసైన్డ్ భూములను కూడా దోచేసుకొని పైగా అన్నీ వాళ్ళకి ఇచ్చేసినట్టే చూపిస్తున్నారు. అక్కడ ఏం చూపించట్లేదు, ఇవ్వట్లా. ఎంత దారుణాతి దారుణం. ఇంకా చూద్దాం. రైతులకు కేటాయించిన భూములన్నీ ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళే లోతైన విచారణ జరిపితే బయటపడుతుంది. జరిపితే ఎందుకు? జరపండి. సెంటు పట్టాలు, ఇళ్ల నిర్మాణంలో 30 లక్షల మంది అక్కచెమ్మలకు 2-3 లక్షల కోట్ల ఆస్తి సమకూర్చి పెడుతున్నామని తెగ ఊదరగొట్టిన అప్పటి జగన్ ప్రభుత్వం పేదలకు చేసిన పచ్చి దగా ఇది. నేను మొత్తుకుంటాను, నెత్తి నోరు మొత్తుకుంటాను. ఇప్పుడు కాదు, గత 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. అసలు జగనన్న కాలనీలు అనేదే పెద్ద స్కామ్ అండి, దాని సంగతి ఏంటండి అని చెప్పేసి మొత్తుకున్నాం. ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకని మనకు గెలిపిలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం మరి ఎందుకో మరి మెతక ధోరణితో ఉంటుంది. మరి ఏమైనా కొంతమంది వైసీపీలో నుంచి టీడీపీలో ఇప్పుడు కూటమిలోకి వచ్చారు కదా, కొంతమంది జనసేనలోకి, కొంతమంది టీడీపీలోకి. సో మరి వాళ్ళ ఒకళ్ళిద్దరి కోసం అప్పుడు ఈ అవినీతికి పాల్పడిన 150 మందిని వదిలేయాలేమో మరి బహుశా. నాకైతే అదే అనిపిస్తుంది. మరి అప్పుడు చాలామంది ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి మారిన వాళ్ళు కూడా అందులో వాటాదారులు ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. సో బహుశా ఇవన్నీ ఎందుకులే మళ్ళీ మనోళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి ఏమైనా చేయట్లేదు అనుకోవాలా.
ఎన్ని అవినీతి కుంభకోణాలండి. జగనన్న ఇల్లు, ఈ జగనన్న ఇల్లు అని అంటే పెద్ద మోసం. సో చూద్దాం ఇంకా దాని వెనక ఉన్న అసలు కథలో పెద్ద మనుషులు ముసుగేసుకున్న అజయ్ కల్లం లాంటి వ్యక్తులు, నిర్వాహకాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దలు, క్షేత్రస్థాయి అధికారులు కుమ్మక్కై ఒక పథకం ప్రకారం ఈ కుట్రను అమలు చేశారని విజిలెన్స్ విభాగం పేర్కొంది. అది పరిస్థితి. సో వాటి విలువ అసాధారణంగా పెంచేసుకున్న అక్కడ పేదలకు పట్టాలు ఇస్తే వారు ఎక్కడ బాగుపడతారో, తమ స్థలాలకు ఎక్కడ విలువ తగ్గిపోతుంది. అది పేదలంటే పలసన ఎవరికే? పేదలకు అమరావతిలో స్థలాలు ఇస్తే తప్ప ఇవ్వకూడదా అని చెప్పేసి లీగల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసినా, అక్కడ ఇవ్వడానికి కుదరదని తెలిసినా కావాలని కార్యక్రమాలు నిర్వహించి ఏదో ఇస్తున్నామని చెప్పేసి కపట ప్రేమ చూపించి తర్వాత లీగల్ ఇష్యూస్ ఎరైజ్ అయిన విషయాన్ని చూపించి మరలా ఇదిగో తెలుగుదేశం పార్టీ కోర్టుకి వెళ్ళి అడ్డుకుంటుందని చెప్పేసి అప్పుడు చెప్పిన వీళ్ళు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇదే విశాఖపట్నంలో ఏం చేస్తున్నారు? అక్కడ అసైన్డ్ భూములు అవన్నీ లాగేసుకొని మరలా వాళ్ళకి అక్కడ కేటాయిస్తే భూముల విలువ తగ్గిపోతుందని చెప్పేసి వీళ్ళు గ్యాంబ్లింగులు చేసి రైతులతో ముందుగానే ఒప్పందాలు చేసుకొని వారి స్థలాలను కారుచౌక వాటి విలువలు ఆధారంగా పెంచేసుకున్నారని తెలిసింది. అక్కడ పేదలకు పట్టాలు ఇస్తే వారు ఎక్కడ బాగుపడతారో, అలాగే వాటి స్థలాల విలువ ఎక్కడ తగ్గిపోతుందని కుట్రపూరితంగా వారిని మారుమూల ప్రాంతాలకు తరిమి కొట్టారు. ఇది విజిలెన్స్ కూడా బయటపెట్టిన రిపోర్టు. సో అన్నవరంలో కొన్ని చదరపు గజం విలువ 20,000కు విజిలెన్స్ విభాగం తెలిసింది. 20,000 అంట అన్నవరంలో, 20,000 అని తెలిసింది. కానీ అక్కడ అజయ్ కల్లం 4,000కే కొన్నాడు. అక్కడ ఉంది 20,000 అయితే 4,000 కొంటారు. అసలు 4,000 ఇచ్చి కొన్నాడు, సంతోషించండి. అసలు ఏమి డబ్బులు ఇవ్వకుండా మొత్తం లాగేసుకుంటే ఇంక అప్పుడు ఏం చేసేవాళ్ళు? అప్పటి బహిరంగ మార్కెట్ ధర ప్రకారం అజయ్ కల్లం కొన్న స్థలాల మార్కెట్ విలువ 15.84 కోట్లు, కానీ రికార్డులో చూపించింది 3.17 కోట్లు మాత్రమే. దాన్ని బట్టి ఎంత అడ్డగోలుగా లబ్ధి పొందారో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ అజయ్ కల్లంకు సంబంధించి మీకు ఒక ఎవిడెన్స్ కూడా ఉంది ఇక్కడ. అజయ్ కల్లం ఏం చేశాడు ఏంటి అనేది చూడొద్దాం. ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. సో మీకు కావాలంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్, ఆ సంతకాలు, ఆ డాక్యుమెంట్ ఏంటి అనేదాన్ని చూడొచ్చు. సో వీళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. వీళ్ళు ఏ మాత్రం కూడా అసలు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అంటే గెలుస్తారు, ఓడతారు, ఏదో ఒకటి చేస్తారు, ఖర్చు పెడతారు. అజయ్ కల్లంకి ఏమొచ్చింది? ఆయన ప్రభుత్వ అధికారి కదా. అటువంటి ఆయన కూడా ఇందులో ఈ రకంగా చేసేసారు అని అంటే ఇక ఎక్కడుంది న్యాయం? ఎవరు చేశారు అన్యాయం? పేద ప్రజల్ని అంత దారుణంగా పీక్కు తిన్నది ఎవరు? మరలా వచ్చేసి పేదలు అసలు పండగలు కూడా చేసుకోవట్లేదు, అసలు ఏం డబ్బులు లేవు పాపం, బట్టనొక్కుడు కార్యక్రమం లేకపోయేసరికి ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ ఈ కల్లిబుల్లి కబుర్లు గుర్తొచ్చిన వాళ్ళు ఎలా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇక్కడ అసలు బండారం బయటపడుతుంది. ఎంత దారుణంగా దోచేశారు ప్రజలకు సంబంధించిన ఆస్తిపాస్తులు. అలాగే ఇది చూడండి, అజయ్ కల్లంతో వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం ఉప్పులూరు చెందిన వైసీపీ పెద్దలకు సన్నిహితుడైన ముదుమల రవీంద్ర రెడ్డి అత్యధికంగా 14,939 గజాల భూములను కొన్నారు. బద్వేలుకి చెందిన వైసీపీ కీలక నేత విశ్వనాథ్ రెడ్డి ద్వారా అప్పటి సీఎం జగన్కు రవీంద్రనాథ్ దగ్గరైనట్లు తెలిసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖకు మకా మార్చి. వీళ్ళందరూ విశాఖ ఎందుకు మార్చారు? ఈ భూముల్లో 25 మంది అసైన్డ్ రైతులు ఉన్నారంటూ వారి వారసులను చెబుతూ 119 మందికి 85,392 చదరపు గజాలకు LPOCలు జారీ చేయగా వారిలో 3 తప్ప మిగతా వారందరి నుంచి భూములు చేతులు మారాయని తెలిసింది. చూడండి, ఇంటి రెవెన్యూ VMRDA అధికారులు కుమ్మక్కై అజయ్ కల్లం తదితరులకు సహకరించారని, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ భూమిలో లేఅవుట్ వేసి దాన్ని అసైన్డ్ భూమిగా చూపించి రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్లు అంటే LPOC కన్వేయన్స్ DDలు ఇచ్చి సెకండ్ రిజిస్ట్రేషన్కు ఆస్కారం కల్పించారని విజిలెన్స్ విభాగం పేర్కొంది. సో వీళ్ళు చేసిన అరాచకాలు అదే సర్వే నెంబర్లో 80 ఎకరాలను అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం TDC ద్వారా ఒబెరాయ్, మేఫేర్ లాంటి స్టార్ హోటల్ కేటాయించింది. సో వీళ్ళకి విశాఖపట్నం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అమరావతి అనేది హౌస్ఫుల్ అయిపోయింది. సో మనం ఎక్కడ లాగడానికి స్కోప్ ఎక్కడ ఉంది? ఏపీలో బిగ్గెస్ట్ క్యాపిటల్ ఏదైనా ఉంది అంటే విశాఖపట్నం, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సో దాని మీద కనుపడింది. అక్కడ వేసేసేస్తే
అక్కడ మకా మార్చేస్తే ఈ కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల మొత్తం ఈ బ్యాచ్ అందరిని అక్కడికి వేసుకెళ్తే మొత్తానికి వాషౌట్ చేసేసుకుంటారు. అది పరిస్థితి. అందుకని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి అప్పట్లో విజయసాయిరెడ్డిని కూడా పెట్టింది. ఎందుకంటే అక్కడున్న బొత్సాని బెటరు, అక్కడే ఉన్న ధర్మాన్ని బెటరు, లేకపోతే తమ్మినేని బెటరు, విజయసాయిరెడ్డే కావాలి. ఎందుకంటే మనకు దాంట్లో ఏటు కదా, అది పరిస్థితి. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు విశాఖపట్నంలో అసైన్డ్ భూములు కొట్టేశారు పేదలకు సంబంధించినవి. అది ఇప్పుడు విజిలెన్స్ బయటపెట్టింది. సో అజయ్ కల్లాం కూడా దీనికి అతిథుడేం కాదు, ఆ టీంలో భాగస్తుడే. మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అజయ్ కల్లాం చేసిన ఈ అవినీతి భాగవతం ఇప్పుడు బయటపడింది దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.